ఈ పక్షి పిల్లలు ఇంత ఫాస్ట్ గా వెళ్లి ఏమి తాగుతున్నాయి? చాలా మంది అనుకుంటారు పాలు తాగుతున్నాయి అని, కానీ పక్షులు పాలు ఇవ్వవు కదా, మరి ఇంకేమి తాగుతున్నాయి అంటారా? వాస్తవంగా ఈ పక్షి పేరు శాండ్ గ్రౌస్. ఈ పక్షులు ఎడారి ప్రాంతంలో నివసిస్తాయి. ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ పక్షులు నివసించే ప్రాంతాల్లో చాలా తక్కువ నీరు ఉంటుంది. దీనితో వీటి జీవితం చాలా కఠినతరం అవుతుంది. కొత్తగా పుట్టిన పిల్లలను గూళ్ళలో వదిలేసి 30 మైళ్ల వరకు ఎగురుకుంటూ వెళ్తాయి కేవలం నీటి కోసం. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వాటి పిల్లల దాహం తీర్చేందుకు ఈ పక్షులు వాటి ఈకలను నీటిలో తడుపుకుంటాయి. ఆ ఈకలలోని నీరు ఆవిరి కాకముందే తిరిగి గూళ్లకు చేరుకుంటాయి పక్షులు. అలా వచ్చిన పక్షుల దగ్గరకు దాహంతో ఉన్న పిల్లలు ఇలా ఫాస్ట్ గా వెళ్లి నీటిని తాగుతాయి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ పావురం సాధారణమైన పావురం కాదు. దీనిని కొనే ధరలో 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఏకంగా 20 లగ్జరీ కార్లు కొనవచ్చు. అవును, నేను మాట్లాడేది రేసింగ్ పావురాల గురించి. ఇది మామూలుగా మన ఇళ్ల దగ్గర రోడ్లపై కనిపించే పావురాలు లాంటివి కావు. బెల్జియం కు చెందిన పైపెన్ అనే వ్యక్తి ఈ పావురాలను పెంచి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. ఈ పావురాలు 100 నుండి 1000 కిలోమీటర్ల రేసింగ్ చేస్తాయి. తిరిగి ఇంటికి కూడా వస్తాయి. ఈ పావురాల రేసింగ్ మొదటిసారి 19వ శతాబ్దంలో బెల్జియం లో ప్రారంభించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు విక్రయించిన అత్యంత ఖరీదైన పావురం న్యూ కిమ్. దీనిని 2020లో చైనాకు చెందిన ఒక వ్యక్తి దాదాపు 15,77,00,000కు కొనుగోలు చేశాడు. మనం నక్కను జిత్తులు మారి నక్క అంటాం. అలా ఎందుకంటామో మనందరికీ తెలుసు. కానీ ఈ పక్షి నక్క కంటే ఎక్కువ జిత్తులు మారి పక్షి. దీని పేరు బ్లాక్ హెరాన్. దీనిని నల్ల కొంగ అని కూడా అంటారు. ఇది తెల్ల కొంగల కంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దీని వేటాడే పద్ధతి కూడా తెల్ల కొంగలతో పోలిస్తే చాలా ప్రమాదకరంగా ఉంటుంది. దీనికి చిన్న చేపలు తినడం అంటే చాలా ఇష్టం. అందుకే ఆ చేపలను వేటాడేందుకు చాలా యూనిక్ హంటింగ్ స్కిల్ ను ఉపయోగిస్తుంది. ఈ పద్ధతిని కెనోపీ ఫీడింగ్ అంటారు. దీనిలో తన రెక్కలను ఓ గొడుగులా మార్చి నీటిలో నిల్చుంటుంది. చేపలు ఆ రెక్కల గొడుగు నీడలు దాక్కోవడానికి వస్తాయి. అలా వచ్చిన ఆ చేపలను వేటాడి తినేస్తుంది ఈ జిత్తులో మారి కొంగ. ఇది ఒక కింగ్ ఫిషర్. ఈ పక్షి చాలా సందర్భాల్లో ఇలా చెట్లలో ఇరుక్కుపోతుంది. అయితే ఇలా ఎందుకు అవుతుంది? ఇలా అవడానికి కారణం కింగ్ ఫిషర్ యొక్క స్పీడ్. మామూలుగా కింగ్ ఫిషర్ నీటిలోని చేపలను, కీటకాలను వేటాడుతుంది. వాటి కోసం చాలా స్పీడ్ గా నీటిలోకి జంప్ చేస్తుంది. తన పదునైన ముక్కుతో చేపలను పట్టుకుంటుంది. దాని పదునైన ముక్కు మరియు దాని స్పీడ్ కారణంగా అప్పుడప్పుడు చెట్లను ఢీకొడుతుంది. ఆ సమయంలో దాని ముక్కు చెట్లలో ఇరుక్కుపోతుంది. ఒకసారి ఇలా ఇరుక్కుపోతే దాని కాళ్లు చిన్నవిగా ఉండటంతో దానంతటా అది సొంతంగా బయటికి రాలేకపోతుంది, ఎవరైనా హెల్ప్ చేస్తే తప్ప. కింగ్ ఫిషర్ ను తెలుగులో ఏమంటారో కామెంట్ చేయండి.